టీపీసీసీ మహిళా సీనియర్ నేత ఇందిరా శోభన్ గారు జాయిన్ అయ్యారు. ఇందిరా గారు నమస్కారం, మీ దగ్గరికి వస్తా ఒక్కసారి. సత్యం గారు, ఇప్పుడు ఇక్కడ రెండు అంశాలు. ఒకటి, ఈ డిఫెక్షన్ అనేది నేను ఇందాక చెప్పినట్టుగా తెలంగాణలో ఇప్పుడే కాంగ్రెస్లోకి బీఆర్ఎస్లో జావడం కొత్త ఏం కాదు. మనం అనేక సందర్భాల్లో చూసాము, మాట్లాడుకున్నాము. సరే, దానికి కారణాలు ఏదైనా కావచ్చు, అభివృద్ధి కారణం ఇంకోటి ప్రధానంగా చూపించేది అదే. కానీ దాని వెనకాల ఏం జరుగుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 8 మంది విషయంలో ఏం జరుగుతుందో మాట్లాడదాం. బట్ వాట్ అబౌట్ దానం నాగేందర్ అండ్ కడియం శ్రీహరి? ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎవరికి అనుగుణంగా వాళ్ళు, అందరికీ నమస్కారం, ఎవరికి అనుగుణంగా వాళ్ళు భాష్యం చెప్పుకుంటుంటారు. అసలు ఆ చట్టాన్ని తెచ్చిన దగ్గర నుంచి అన్ని రాజకీయ పార్టీలు కలిసి అపహాస్యం చేస్తున్నాయి. ఈ పార్టీ ఆ పార్టీ అనే మినహాయింపు లేదు, ఎవరి అవకాశం మేరకు వాళ్ళు మాట్లాడుతుంటారు. తర్వాత రెండోది, ఇవాళ అసలు ఒక పార్టీ తరపున ఎన్నికై ఇంకో పార్టీ తరపున మారటమే ఇమ్మోరల్. అది చేరే వాళ్ళకు రాజీనామా చేసే వాళ్ళకే ఉండాలి. అన్ని రాష్ట్రాల్లో, చాలా రాష్ట్రాల్లో ఇదే జరుగుతుంది. ఇటువంటి దాన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తూ మాట్లాడటం అనేది అది ఇంకా సస్టైన్ కావడానికి ఉపయోగపడుతుంది. ఇది రెండో అంశం. మూడో అంశం, ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఇవాళ స్పీకర్ విషయానికి వస్తే ఒక్క మాట ఏమిటంటే, ఏ రాష్ట్రంలో అయినా స్పీకర్ ఉన్నటువంటి అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీకి మారితే ఎమ్మటే వేటేస్తున్నారు, శాసనసభ రద్దు అయిపోతుంది. ప్రతిపక్షాల నుంచి అధికార పక్షాలకు వచ్చారు అనుకోండి, 5 ఏళ్లు డ్రాగాన్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతిపక్షాల నుంచి అధికార పక్షాలకు వస్తేనేమో 5 ఏళ్లు డ్రాగాన్ అయింది. అధికార పక్షం నుంచి ఎవడైనా ప్రతిపక్షాన్ని పోతే వెంటనే వితిన్ 24 hours 48 hours రద్దు అయిపోద్ది శాసనసభ సభ్యత్వం. ఇది స్పీకర్ల యొక్క యాక్షన్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్, ఇది జరుగుతున్నటువంటి విషయం. ఇక మన రాష్ట్రానికి వస్తే వాళ్ళ ఖచ్చితంగా దానం, ఇప్పుడు బయట జరిగే విషయాలు స్పీకర్ పరిధిలోకి వస్తాయా అనేది నాకున్న డౌట్. ఎందుకంటే ఇవాళ దానం నాగేందర్ స్టాట్యుటరీగా ఒక పార్టీ తరపున గెలిచి ఇంకో పార్టీ తరపున పోటీ చేశాడు కాబట్టి రాజీనామా చేయాల్సి వస్తుంది. అట్లాగే కడియం శ్రీహరి, నేను అనుకోవటం ఏంటంటే రాజీనామా చేయకపోతే ఇంకా వెయిట్ తప్పదా, డిస్క్వాలిఫై అవ్వాల్సిందేనా? తప్పదు. ఇంకో మాట చెప్తా. తర్వాత కడియం శ్రీహరి కూడా బిడ్డ కోసం ప్రచారం చేయటం అనేది సీరియస్ ఇష్యూ కాకుండా నామినేషన్ లో ప్రపోజ్ చేశాడు అనేటువంటిది సిగ్నేచర్ చేశాడు అంటున్నారు. కాబట్టి ఇవి రెండు కూడా స్టాట్యుటరీగా చట్టబద్ధంగా దొరికే అంశాలే. వీళ్ళు రాజీనామా చేసి ఎఫెన్స్ ఉంటే గెలిచే అవకాశం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి తోడు. అట్లా కాకుండా స్పీకర్ కోర్టులో డిస్క్వాలిఫై చేసినాక మమ్మల్ని డిస్క్వాలిఫై చేశారని ప్రజల దగ్గరికి పోతే మరి మీరు చేసింది నిజమే కదా అనే కాడికి వస్తుంది, డిఫెన్స్లు ఉంటారు. అంటే కాదు సత్యం గారు, అసలు ఈ డిస్క్వాలిఫికేషన్ అంశాన్ని లేకపోతే ఈ పార్టీ ఫిరాయింపుల అంశాన్ని అంత సీరియస్ గా తీసుకుంటున్నారా ప్రజలు? ప్రజల అవును, ఇప్పుడు కాదు, రాష్ట్రం అంతా, ఇప్పుడు మనం రాష్ట్రం అంతా 119 నియోజకవర్గాలు ఉంటే జూబ్లీహిల్స్ అంత ఎందుకు కాన్సన్ట్రేట్ చేసినాయి? ప్రజలు, పత్రికలు, మీడియా ఏ స్థాయిలో జరిగింది? జనరల్ ఎలక్షన్స్ కూడా అంత పట్టింపు లేదు. 500 కోట్లు ఇవి పందాలు కూడా కాశారంటున్నారు. ఎందుకు అంత కాన్సన్ట్రేషన్? ఎందుకంటే ఇట్ ఈజ్ అన్ ఇండికేషన్, కేటీఆర్ చెప్పాడు, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఇండికేషన్, మీ పనులు మంచిగా ఉన్నాయా లేవా, రెఫరెండం అని అన్నాడు, ఆయనే అన్నాడు. తర్వాత ప్రజలు కూడా అలా భావించారు, ఎట్లుంటుందో పర్ఫార్మెన్స్ చూద్దామని. కేసు ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్షిప్ అనేక కేసులలో ఎంక్వైరీలు జరుగుతుంటే డిస్కరేజింగ్ సిచ్యువేషన్లు ఉంది. తర్వాత విత్ ఇన్ ది ఫ్యామిలీలో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. కాబట్టి డిఫెన్స్ ఉన్న పార్టీ అట్లాగే డిఫెన్స్ ఉంటుందా? హైదరాబాద్ వాళ్ళ పార్టీ స్ట్రాంగ్ గా గతంలో గెలిచారు కాబట్టి గెలుస్తుందా రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి కాన్సన్ట్రేషన్ ఉప ఎన్నిక చుట్టూ తిరిగింది. రేపు 2 ఎన్నికలు వస్తే కూడా అట్లే ఉంటుంది ఖచ్చితంగా. చూద్దాం పర్ఫార్మెన్స్ ఎట్లుంటది అనేటువంటిది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా వాళ్ళిద్దరూ ఎన్నికలకు పోవాల్సి వస్తుంది అనేది నాకున్నటువంటి ఒపీనియన్. వాళ్ళు ముందే రిజైన్ చేస్తే అఫెన్సివ్ ఉంటుంది. మేము ఇగో కేటీఆర్ చేసిన పనులకు వ్యతిరేకంగా లేదా కేసీఆర్ చేసిన పనులకు వ్యతిరేకంగా మేము రాజీనామా చేసినాం, మేము పార్టీ వద్దనుకున్నాం, అందుకే శాసనసభ సత్యం కూడా త్యాగం చేసి వస్తున్నామని చెప్పుకునేందుకు ఒక వాయిస్ ఉంటుంది. అట్టా కాదు, స్పీకర్ కోర్టు డిస్క్వాలిఫై చేసిన గురించి చెప్పుకునే కారణాలు ఉండవు. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళిద్దరు ఆఫర్ చేస్తారు, రిజైన్ చేసి ఉప ఎన్నికలకు పోతారు అనుకుంటాను నేను. అంటే డిస్క్వాలిఫై అయినా రాజీనామా చేసినా ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ 2 ఉప ఎన్నిక అయితే తప్పదు. తర్వాత మిగతా 8 మంది విషయం అన్నప్పుడు నాకు ఒక డౌట్ ఉంది. ఎందుకంటే వాళ్ళు రేవంత్ రెడ్డి తోటి కండవ కప్పించారు కాబట్టి, కప్పుకున్నారు కాబట్టి
అంటే మరి ఆ తర్వాత ఇంకో నలుగురు పోయి రామచంద్రరావు తోటి కండవలు కప్పుకుంటారు. ఇది స్పీకర్ పరిధిలోకి వస్తుందా? వివిధ పొలిటికల్ డయాస్ లో పోయి కండవలు కప్పుకుంటే లేదా పోయి ఇతర పార్టీలకు ప్రచారం చేస్తే ఇది స్పీకర్ పరిధిలోకి వస్తుందా? స్పీకర్ పరిధి ఏమిటి? శాసనసభలో జరిగేటువంటి ఓటింగ్, శాసనసభలో జరిగేటువంటి విషయాలకే పరిమితం అవుతాయింది. బయట ఎక్కడో సభల్లో పాల్గొంటే స్పీకర్ తీసుకోవాలంటే సాధ్యం అవుతా? అవి రెండు మాత్రం ఎలక్షన్ కమిషనే రద్దు చేస్తారు. పైగా ఇప్పుడు 8 మంది కూడా మేము ఏం మారలేదని చెప్తున్నారుగా, మేము బీఆర్ఎస్ ఒక మాట ఇచ్చారుగా. ఇప్పుడు జనం ఎవరు వాళ్ళు ఇప్పుడు టెక్నిక్, ఇప్పుడు మన బీఆర్ఎస్ ఎట్లయితే టెక్నికల్ గా మేము 2/3 అంత వచ్చి కాబట్టి కలుపుకున్నామని టెక్నికల్ గా ఎట్లయితే మాట్లాడుతున్నారో, వాళ్ళు కూడా మేము మారలేదు, కండవలు జాతీయ కండవలు కప్పుకుని జనం ఫూల్స్ గారు, జనం తెలుసు. కానీ ఒక రిజర్వేషన్ ఏమిటంటే శాసనసభలో బీఆర్ఎస్ విప్పు జారీ చేసిందా? విప్పుకు వ్యతిరేకంగా వీళ్ళు ఓటు చేశారా మరో పార్టీకి? స్పీకర్ పరిధిలో ఉండేది శాసనసభలో జరిగేటువంటి విషయాలే. తర్వాత వాళ్ళ శాలరీస్ తో వాళ్ళ బీఆర్ఎస్ లిస్టుని వాళ్ళ సభ్యత్వాలు కొనసాగటం, తర్వాత వాళ్ళ మంత్లీ డిడక్షన్స్, ఇవన్నీ బీఆర్ఎస్ పేరు మీద జరిగినాయి అనేటువంటిది రెండో అంశం. ఇవన్నీ కూడా మిగతా 8 మందికి కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి, కానీ సుప్రీంకోర్టు విచారణలో ఏం జరుగుతో తర్వాత స్పీకర్ వేటు వేసే అవకాశం లేదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వార్నింగ్ కూడా ఏమిటంటే నివేదిక పంపమన్నది, డెసిషన్ తీసుకోవాలే, నివేదిక పంపుతాడు. ఇగో వీళ్ళు ఇట్లా చెప్పారు, బీఆర్ఎస్ కంప్లైంట్ ఇచ్చిన ఎమ్మెల్యేలు ఇట్లా చెప్పారు, మిగతా వాళ్ళు ఇట్లా చెప్పారు అని చెప్పేసి మాత్రమే నివేదిక పంపుతారు. అది డెసిషన్ తీసుకోవాల్సింది సుప్రీంకోర్టు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో గడువులోపు మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారా? మొన్న రిటైర్ అయ్యే ముందు జస్టిస్ గవాయ్ గారు చేసిన వ్యాఖ్యలు దాని మీద కూడా చర్చ జరిగింది కదా, లేకపోతే మీరు న్యూ ఇయర్ కి ఎక్కడ ఉంటారో తేల్చుకోండి అని. ఇప్పుడు దాని మీదనే నిన్న ఆర్కే రాసినటువంటి ఇండివిజువల్ స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదనేది. జడ్జెస్, హైకోర్టు జడ్జి అయినా సుప్రీంకోర్టు జడ్జి అయినా చట్టం పరిధిలో ఏం కామెంట్ చేయొచ్చు అది చేయాలి, కానీ ఇండివిజువల్ కామెంట్ రాజ్యాంగ వ్యవస్థే. కాబట్టి ఇటువంటి రిజర్వేషన్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి రేపు విచారణ జరిగితే 8 మంది ఏమిటి అంటే కొన్ని ఈ ఎస్కేపింగ్ కూడా కొన్ని రూట్స్ ఉన్నాయి, ఏది స్పీకర్ల పరిధిలో లేనటువంటి విషయాలు కూడా. ఇకపోతే ఇవాళ బీఆర్ఎస్ మన మిత్రుడు శ్రీనివాస్ చెప్పినట్టుగా బీఆర్ఎస్ ఫస్ట్ టైంలో నేను కూడా అట్లే అనుకున్నా, నేను కూడా కొంత పార్షియల్ గా కన్విన్స్ అయినా. ఏది తెలంగాణ మోడల్ అనేది ఫెయిల్యూర్ మోడల్ అని రివ్యూ చేయడానికి, తెలంగాణ టీఆర్ఎస్ గవర్నమెంట్ ని డీస్టెబిలైజ్ చేయడానికి చేస్తున్నారు, అందుకే మేము చేర్చుకున్నామంటే పార్షియల్ గా చాలా మంది కన్విన్స్ అయ్యారు, ఇన్క్లూడింగ్ మైసెల్ఫ్. కానీ రెండోసారి 88 సీట్లు వచ్చినాక ఆ తర్వాత కూడా కాంగ్రెస్ వాళ్ళని కలుపుకొని అది 2/3 అనేది మోరల్ గా రాంగ్. ఇప్పుడు మేము జాతీయ జెండా కప్పుకున్నామని ఇప్పుడు మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటారో వాళ్ళ కేసీఆర్ స్టేట్మెంట్ కూడా మోరల్ గా రాంగ్. ఏది ఫస్ట్ సారి ప్రజలు కానీ సెకండ్ సారి కన్విన్స్ కావాలి. తర్వాత రెండవది, ఎప్పుడైతే కాంగ్రెస్ లేకుండా పోయిందో రెండోసారి 6-7 సీట్లు మిగిలినాయో ఒక అహంభావం వైఖరి వచ్చి అన్ని తప్పులే చేశారు సెకండ్ 5 ఏళ్ల పరిపాలనలో. ఎందుకంటే గట్టి ప్రతిపక్షం లేదు కాబట్టి తప్పులు చేయడానికి, ఎక్కువ తక్కువలు చేయడానికి స్కోప్ అయింది.